హలో ఫ్రెండ్స్, ఈరోజైతే OnePlus 13R అయితే అన్బాక్సింగ్ చేద్దాం మనం. ఇది వచ్చేసి 12GB 250GB వేరియంట్, ఆస్ట్రల్ ట్రయల్ కలర్ వచ్చేసి. ఓపెన్ అయితే చేద్దాం. ఇది మనకు వచ్చేసి 2 వేరియంట్స్లో అవైలబుల్ ఉంది. 12GB 250GB అండ్ 16GB 512GBలో అయితే అవైలబుల్గా ఉంది. ఓకే, ఫస్ట్ అయితే ఇందులో కేస్ ఇచ్చారు అండ్ మొబైల్ కూడా ఉంది. మొబైల్ అయితే చూడడానికి చాలా బాగుంది కలర్ అయితే. అండ్ ఈసారి ఫ్లాట్ స్క్రీన్తో అయితే వచ్చింది మనకు. ఓకే, మొబైల్ అయితే పక్కన పెట్టేద్దాం. ఇంకా బాక్స్లో ఏమేమి వచ్చినాయి, కంటెంట్స్ వచ్చాయో చూద్దాం. ఇది వచ్చేసి మనకు 80 వాట్స్ సూపర్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఈసారి బ్యాటరీ అయితే కెపాసిటీ పెంచారు. 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. బాక్స్లోనే మనకు సిమ్ ఇజెక్టర్ పిన్ కేబుల్ అయితే వచ్చింది. మొబైల్ చూడండి, టైప్ సి పోర్ట్తో వస్తుంది. నేను మొబైల్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మొత్తం అల్యూమినియం ఫ్రేమ్తో అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. కేబుల్ టైప్ సి కేబుల్ ఇది. ఇందులో మనకు ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ ఇందులో మనకు బ్యాక్ కేస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కేస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, చూడొచ్చు. లుక్ కేస్ వేస్తే మనకు లుక్ అయితే ఏం పాడవట్లేదు, చాలా బాగుంది కేస్ క్వాలిటీ. అండ్ దీని స్క్రీన్ సైజ్ వచ్చేసి మనకు 6.7 inches 1.5K AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. డాల్బీ విజన్ ఉంది అండ్ HDR10+ సపోర్ట్ కూడా ఉంది. ఇన్ బ్రైట్నెస్ మనకు బ్రైట్నెస్ నీడ్స్ వచ్చేసి ఇది 4500 నీడ్స్తో అయితే వస్తుంది. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. ఇందులో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ఈసారి మనకు 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అయితే యాడ్ చేస్తారు. అది వచ్చేసి మనకు సెన్సార్ సామ్సంగ్ JN5 సెన్సార్తో అయితే వస్తుంది. ఇది 2x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు మనం. ఇంకో కెమెరా వచ్చేసి మనకు 8 మెగాపిక్సెల్తో వస్తుంది. ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇందులో మనకు ఫ్రంట్ కెమెరా అయితే ఎప్పటి నుంచో మనకు 16 మెగాపిక్సెల్ ఇస్తున్నారు. అప్గ్రేడ్ అయితే ఏం చేయట్లేదు. అట్లీస్ట్ 32 మెగాపిక్సెల్ కూడా ఇవ్వట్లేదు. 16 మెగాపిక్సెల్ అయితే ఉంది. అందులో వచ్చేసి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 15తో అయితే వస్తుంది అండ్ ఆక్సిజన్ వాయిస్ 15తో అయితే వస్తుంది. కెమెరా చూద్దాం. కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను కొన్ని కెమెరాస్ శాంపుల్స్ అయితే మన కమ్యూనిటీ పోస్ట్లో అయితే పోస్ట్ చేశాను. ఒకసారి చెక్ చేయండి అక్కడ కెమెరా క్వాలిటీ ఎట్లా ఉందో.